బీసీలలో అనేక ఉపకులాలు, ఎస్సీలకు కూడా 1 ఎకరం భూమి ఉంటే పట్టాలి 1 ఆఫ్ సెట్. మేమేమంటామంటే సాదా బైనామా ద్వారా గత 50 ఏళ్ళ నుంచి చేసుకునే భూములకు పట్టాలి ఇవ్వాలి. అవి మొత్తం జిల్లాలో గుర్తిస్తున్నాం. దాని మీద ఒక సర్వే కూడా చెప్పి ప్రభుత్వానికి ఇస్తాం. ఇవ్వకపోతే ఇక ఎవరేం చేయలేరు. కాబట్టి గిరిజనులకు అన్యాయం చేయకుండానే గిరిజనేతర పేదలు ఎవరైతే సాగు 40-50 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి సాగులో ఉన్న భూములు ఉన్నాయో ఆర్ఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు. పోడు భూమి అయితే మిగతా భూమి సాదా బైనామా ప్రకారం ఇవ్వండి. ఎక్కడన్నా లిటిగెంట్ పేచి ఉంటే తప్ప ఆ భూమి సమస్య కూడా ఈ జిల్లాకు పరిష్కారం చేయాల్సిన అవసరం తెలియజేస్తూ ఈ తీర్మానాల హక్కుపత్రాలు, ఈ తీర్మానాల అమలు మీద మేము భవిష్యత్తు పోరాట కార్యక్రమం తీసుకుంటాం. చివరిగా సిపిఐ ఎక్కడున్నా రాజకీయంగా ఎవరితో సంబంధాలున్నా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కానీ ప్రజా సమస్యల విషయంలో ఏనాడు మేము రాజీ పడలేదు, భవిష్యత్తులో కూడా పడం. సిపిఐ ప్రజాపక్షమే తప్ప మరొక పక్షం కాదు. ఈ జిల్లా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఎవరితోనైనా మేము పోరాటానికి వెనకాడు వేయం. అందుకని ప్రజలే ఈ పార్టీని కాపాడారు, కార్మిక వర్గం రైతాంగం నిలబెట్టి వాళ్ళకు అన్యాయం జరిగేటటువంటి ఏ విధానాలకు వ్యతిరేకంగా అయినా సరే ఫైట్ చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ నిజాయితీగా ఉంటుంది, చివరిదాకా పోరాడుతుంది. ఇది ప్రజాపక్షమే సిపిఐ, మరొక పక్షం ఎప్పుడు ఉండదు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.